హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ ఆటోతో సమోసా. దీనికి కావాల్సింది ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. గోధుమ పిండి తీసుకున్న తర్వాత దీనిలోని చిటికెడు సాల్ట్, ఒక 2 స్పూన్స్ కరిగించుకున్న నెయ్యి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. పొడి పిండిని అన్నది బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాతనే మనం వాటర్ పోసి పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం దీనిలోకి 2 స్పూన్స్ నెయ్యి అనేది కరిగించుకొని వేసుకున్న తర్వాత ఒకసారి మనం కలుపుకోవాలి. పొడి పిండిని కలుపుకొని కొంచెం వాటర్ పోసుకుంటూ దీన్ని మనం పిండి ముద్దలాగా కలుపుకోవాలి. చూసుకుంటూ వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఊకే మైదా పిండితోనే చేసే బదులు ఇట్లా గోధుమ పిండితో చేసి హెల్త్ కూడా చాలా మంచిది. ఇలా పిండి ముద్దలాగా చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకొని ఒకసారి బాగా ప్రెస్ చేస్తూ కలుపుతూ మనము దీన్ని మూత పెట్టి ఒక 15 మినిట్స్ నాననివ్వాలి. ఎందుకంటే మైదా పిండి అనేది సాగుతుంది, గోధుమ పిండి సాగదు. కాబట్టి ఒక 15 మినిట్స్ నానితే మనకు సమోసా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. దీనిలోకి మనం కర్రీ అనేది రెడీ చేద్దాం. ఒక కప్పు తురిమిన ఆనియన్స్, ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు తురిమిన ఆనియన్స్, ఒక కప్పు అటుకులు, చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, ఒక స్పూన్ కారము, ఒక స్పూన్ సాల్ట్, దీనిలోకి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి, కొంచెం చిటికెడంతా మసాలా పొడి వేసుకుని ఒకసారి స్పూన్తో బాగా కలుపుకోవాలి. వాటర్ లేకుండా కలిపి పెట్టుకోవాలి. వేరే చిన్న బౌల్ తీసుకొని ఒక స్పూన్ గోధుమ పిండిలోకి కొంచెం వాటర్ పోసుకొని మనము పెరుగులా కలుపుకోవాలి. తర్వాత మనకు పిండి అనేది నానిపోతుంది కాబట్టి మనం ఒకసారి పూరీ పీట పైన పిండి అనేది తీసుకొని బాగా కలుపుకొని మనకు అవసరమైనంత కొంచెం ముద్ద తీసుకొని మనం దీన్ని పొడి పిండిలో అద్దుకుంటూ చపాతీలాగా తాల్చుకున్న తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి చపాతీ ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఒక్కసారి అటు ఇటు కొంచెం లైట్గా వేడి చేసుకోవాలి. లైట్గా మనం వేడి చేసుకుంటే చపాతీ వేడి చేసుకొని మనము సమోసా వేస్తే మనకు హోటల్ స్టైల్ కరకరలాడుతూ సమోసాలు వస్తాయి. కాబట్టి ఇలా చేసుకున్న సమోసాను మనం సైడ్స్ మొత్తం కట్ చేసుకోవాలి. మనం ఏ సైజు సమోసా తయారు చేస్తామో ఆ సైజు నైఫ్తో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం ఒక్కసారి ట్రై చేయాలి. మనకు కట్ చేసుకున్న షేప్ కరెక్ట్గా వచ్చిందా రాలేదా అని ఒకసారి ట్రై చేయాలి. మనకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చింది. తర్వాత ఇప్పుడు దీనిలోకి మనము ఒక సైడ్ మలిచాక మనము కలుపుకున్న గోధుమ పిండి వాటర్ ఉంది కదా, అది ఒకసారి అప్లై చేసుకొని మళ్ళీ ఇంకో సైడ్స్ మళ్ళీ ఆ విధంగానే మలుచుకోవాలి. ఇలా మలుచుకున్న తర్వాత దీనిలోని మనం కలుపుకున్న అటుకుల ఆనియన్స్ మిశ్రమాన్ని వేసుకోవాలి. అటుకుల ఆనియన్స్ మిశ్రమం వేసుకున్న తర్వాత ఒకసారి గోధుమ పిండి అనేది ఇట్లా రాసుకున్న తర్వాత 2 సైడ్స్ రాసుకొని ఇట్లా మలుచుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఈ విధంగా చేస్తే మనకు సమోసా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టాక దీనిలోకి మనం సమోసా అనేది వేసుకొని మంచిగా సిమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని గోలించుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు గోలించుకోవాలి. ఇలా గోలించుకుంటే మనకు సమోసా అనేది కరకరలాడుతూ వస్తుంది. ఈ విధంగా సమోసాలన్నీ రెడీ చేసుకోవాలి. ఎంతో టేస్టీ గల గోధుమ పిండితో సమోసా అనేది రెడీ అయిపోయింది. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి.